సౌత్ నార్త్ మొత్తం చించి పారేస్తాడు. హాలీవుడ్ వాళ్ళు ఇంక భయపడిపోవాల. బాలీవుడ్ ఎప్పుడో రిపీట్ చేయనాడు మన ప్రభాస్ అన్న రిపీట్ చేయనాడు. ఇంకా పుష్ప దెబ్బకు కూడా గాల్లో కలిసిపోతుంది బాలీవుడ్ కూడా. పుష్పరాజ్ మెయిన్ అనమాట. యాక్షన్, ఫుల్ యాక్షన్. సుకుమార్ గారు మనకి ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఫుల్ యాక్షన్ ఉంటుంది. దాని తర్వాత సెంటిమెంట్ తెలిసిందే కదా మనకు. ఎక్కడ సుక్కుబాయ్ యా ప్లేస్లో ఫైట్ పెట్టాలో ఆ ఫైట్ పెట్టినాడు. చాలా అయ్యో డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, బట్ డైలాగ్స్ అంత ఇంపార్ట్ గారు. క్యారెక్టరేషన్ నాకు బాగా నచ్చింది. పుష్ప అన్న బాగా నచ్చింది. మెయిన్ క్యారెక్టర్ నచ్చింది. బాగా పీస్ఫుల్ గా ఉంటుంది సినిమా మొత్తం. డబుల్ కాదు, ఇది త్రిపుల్ అని చెప్పుకోవచ్చు. బట్ పుష్ప ది రియల్ లైఫ్, మనకి మా వరకు వచ్చేసరికి రియల్ లైఫ్. బ్రదర్ సెంటిమెంట్ కాదు కానీ పుష్ప అనే ఒక బ్రాండ్ స్టైల్ అనేది లైఫ్ టైం మనకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నా కానీ ఒక పుష్ప అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లోకి మన లైఫ్కే అడిక్ట్ చేసినాడు. ది వన్ ఆఫ్ బెస్ట్ క్యారెక్టరైజేషన్. మెయిన్ హైలైట్స్ సినిమాకి పుష్పనే, పుష్పరాజ్ దట్ మెయిన్. ఇంకా ఉన్నాయి, ఇంకా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఎక్సలెంట్ అసలు. అయ్యో ఆయన మెయిన్ క్యారెక్టర్ అసలు ఇంత ఊహించలే అసలు నేను. అసలు ఊహించలే ఇంత పెట్టినారని. సినిమా మొత్తానికి ఆయన మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. 3 గంటల 20 నిమిషాలు ఎవరికేంలా. అసలు పుష్ప అనే బ్రాండ్ మన ఆల్ ఓవర్ ఇండియానే కాదు, బయట కూడా మోగిపోతుంది. ఇంకా గట్టిగా వస్తుంది. ఇంకా మన అలో స్టైలిష్ సార్ కూడా పాన్ ఇండియా అయిపోయినట్టే. ఈ మూవీతో పాన్ ఇండియా అయిపోయినట్టే. యా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సుకుమార్ అనే డైరెక్టర్ తోనే ఇంత లాక్కు వెళ్ళాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఇట్స్ గ్రేట్. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా మూవీ మొత్తం నచ్చింది. బట్ ఆడాడా కొంచెం నాకు లాగ్ అనిపించింది. అది కొంచెం ఇదిగా ఉండి బాగుంది అనిపించింది. అయ్యో వింటేజ్ డిఎస్పీ ఇంతవరకు చూసింది అలాంటి డిఎస్పీని. జాతర ఫైట్ ఉంటుంది, సాంగ్స్ ఇరగొట్టేస్తాడు. అట్లే ఇంతగా మళ్ళీ ఇంత కంబ్యాక్స్ అని అనుకోలే డిఎస్పీ కూడా. చాలా భలే కొట్టాను. ఆమె ఇంకా బాగుంది. హైలైట్. డాన్స్ బాగా చేసింది. బట్ అంత ప్రతి ఒక్క క్యారెక్టర్ మెయిన్ సినిమాకి మొత్తం. ఎవరేం తగ్గల అసలు. పుష్ప అనేది అల్లు అర్జున్ పీక్స్ గా వెళ్ళిపోయినాడు. మనకి ఆడో నచ్చుతాడు. బ్రాండే పుష్ప అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. లాస్ట్ థింగ్ వచ్చేకి ఇట్లా తగ్గేదిలేండు, అస్సలు తగ్గేదిలే. సినిమా మొత్తం అస్సలు తగ్గేదిలే. ది వన్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ మూవీ ఇన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పుష్ప బ్రాండ్ అనేది పాన్ ఇండియా లెవెల్లో ఆల్ ఓవర్ కలెక్షన్ కొడతాడు. బాలీవుడ్ హాలీవుడ్ పోదు కానీ బాలీవుడ్ మన తమిళకి ది బెస్ట్ మూవీ అన్న. మళ్ళీ ఇంకోసారి పోతే కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఇలాంటి స్టోరీలు ఇంకా చూద్దామనే ఇది వస్తుంది. కానీ పుష్ప అనేది ఇంకా క్యారెక్టర్ మెయిన్ పోలే అసలు. ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నాం అసలు. బెస్ట్ మూవీ అన్న.